అంతకుముందు 8 గంటల డెడ్లైన్. ఒక నాగరికతను తుడిచిపెట్టేస్తానన్న ట్రంప్ హెచ్చరిక. పశ్చిమాసియాలో మునిపెన్నడూ లేనంత ఉత్కంఠ. సరిగ్గా సమయం ముగుస్తుంది అనగా పాకిస్తాన్, చైనాల దౌత్యం ఫలించి యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి. కానీ ఈ విరామానికి ముందే ఇరాన్ రక్తసిక్తమైంది. ఇటు శాంతి ప్రకటన వెలువడిందో లేదో, అటు ఇజ్రాయెల్ ఆకాశంలో బెలిస్టిక్ మిజైల్స్ గర్జనలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం అసలేం జరిగింది? యుద్ధ విమానాలు వెనక్కి తగ్గాయా, లేక ఇది తుఫాన్ ముందు ఒక ప్రశాంతత? వాట్స్ ది స్టోరీ? ప్రపంచం శ్వాస బిగబట్టి చూసిన ఆ 8 గంటల డెడ్ లైన్ ముగిసింది. పశ్చిమాసియాలో ఒక నాగరికతను అంతం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక చివరి నిమిషంలో కాల్పుల విరమణ ఒప్పందంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం, చైనా వెనుకుండి నడిపిన దౌత్యం ఫలించాయి. ఇరాన్తో 14 రోజుల పాటు దాడుల నిలిపివేతకు అగ్రరాజ్యం అమెరికా అంగీకరించింది. యుద్ధం ఎంత భయానక స్థాయికి చేరిందంటే తమ దేశ ఉనికిని కాపాడుకోవటానికి ఇరాన్ ప్రజలు క్షిపణి దాడులను సైతం లెక్క చేయకుండా పవర్ ప్లాంట్ల చుట్టూ మానవహారాలుగా ఏర్పడ్డారు. ట్రంప్ తన హెచ్చరికను అమలు చేస్తే ఒక నాగరికతే అంతమైపోతుంది అన్న భయం అక్కడ స్పష్టంగా కనిపించింది. అయితే చివరి నిమిషంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు ట్రంప్ తన విధ్వంసక శక్తిని ఆపుతున్నట్లుగా ప్రకటించారు. కానీ ఈ శాంతి మంత్రం చదవటానికి ముందే భారీ నష్టం జరిగింది. ఇరాన్లోని 8 కీలక రైల్వే వంతెనలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాషన్లో జరిగిన దాడిలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు తమ పవర్ ప్లాంట్లు, వంతెనలను కాపాడుకోవటానికి మానవహారాలుగా ఏర్పడ్డ దృశ్యాలు అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చెబుతున్నాయి. సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ గడ్డపై సైరన్లు మోగాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, సెంట్రల్ ఇజ్రాయెల్లో భారీ శబ్దాలు వినిపించాయని రిపోర్ట్స్ వెలువడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఇప్పటి వరకు 1000 ప్రాణాలను బలి తీసుకుంది. ఇరాన్లో 1665 మంది పౌరులు, లెబనాన్లో 1500 మందికి పైగా మరణించారు. అటు ఇజ్రాయెల్లో 20 మంది, అమెరికాకు చెందిన 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతానికి తాత్కాలికంగా 2 వారాల పాటు విరామం దొరికింది.